నమస్తే, వెల్కమ్ టు మధురిమలు. ప్రతిరోజు మధురమైన స్వీట్లను మీకు పరిచయం చేస్తున్న మన మధురిమలు ఇవాళ కూడా సరికొత్త స్వీట్ తో సిద్ధంగా ఉంది. ఇవాళ మన స్వీట్ ఏంటో తెలుసా? క్యారెట్ స్వీట్ పొంగల్. మనం నార్మల్ గా పెసరపప్పుతో చేసుకుంటాం కదా, కానీ ఇవాళ మన స్వీట్ లో కాస్త క్యారెట్ ని కూడా యాడ్ చేసి సరికొత్తగా ట్రై చేద్దాం. ఓకేనండి, మరి ప్రాసెస్ లోకి వెళ్దామా? ఫస్ట్ ఏం చేసుకోవాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేసినాక ఇందులో జీడిపప్పు వేయించేసుకుందాం. పొంగల్ అనేది మనం నార్మల్ గా చేసుకుంటాం పెసరపప్పుతో, కానీ ఇవాళ మన పొంగల్లో క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాం. జీడిపప్పు అనేది హెల్త్ కి చాలా మంచిది కాబట్టి ప్రతి స్వీట్ లో కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. అలానే డైరెక్ట్ గా తిన్నా కూడా దీంట్లో ప్రోటీన్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా తిన్నా చాలా హెల్దీ. లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మనం వేయించాలి. పొంగలి అంటే మనం ఎక్కువగా నైవేద్యం చేసేటప్పుడు, ప్రసాదాలు పెట్టేటప్పుడు ఎక్కువగా పెడుతూ ఉంటారు పొంగలి, దేవుడికి ఇష్టమని. కానీ అది అందులో ఉన్న గీ కానివ్వండి, పెసరపప్పు కానివ్వండి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి చేసుకున్నా మనకి ప్రోటీన్స్ అనేది మన బాడీలోకి వెళ్ళి చాలా హెల్దీగా ఉంటాం. ఓకే, కాజు కాస్త ఫ్రై అయింది కదా, దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ తో చాలా పని ఉంది కాబట్టి మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే ప్రతి దానికి కూడా చక్కగా తాకుతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకునే కిస్మిస్ ని కూడా ఫ్రై చేసేసుకుందాం. కిస్మిస్ మనం నార్మల్ గా తిన్నా కూడా దానిలో ఉన్న ఫ్లేవర్ మనకి పుల్ల పుల్లగా తగులుతుంది కదా. మనం కొంచెం వేయించి పెట్టుకున్నాక నెయ్యి కూడా యాడ్ అయ్యి అది తింటే ఇంకాస్త డిఫరెంట్ టేస్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఇటుగా వేగినాక మనకి ఇవి పొంగినట్లు కనిపిస్తాయి కిస్మిస్ కాస్త. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. నెయ్యి మనం ఎక్కువగా వేయవలసిన అవసరం లేదండి, ఆ ఫ్లేవర్ తగిలితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి కొంచెం హీట్ తగలగానే మనకి అవి ఉబ్బినట్లు కనిపిస్తాయి. అప్పుడు మనం తీసేసుకుంటే కిస్మిస్ ని పక్కన వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదే ప్యాన్ తో చాలా పని ఉందని చెప్పాను కదా, ఇంకాస్త నెయ్యి యాడ్ చేసి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి పెసరపప్పుని ఫ్రై చేసుకుందాం. పెసరపప్పు కూడా మన బాడీని కూల్ చేస్తుంది. పెసరపప్పులు కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి. మనం దీన్ని ఇలానే పొంగల్లాగానే చేసుకొని తినాలని ఏం లేదు, మనం దీన్ని చాలా విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ నెయ్యి మనం వేసాం కదా, అదంతా కూడా పెసరపప్పుకు చక్కగా పట్టుకుని బాగా ఫ్రై అయ్యే వరకు మనం వేయిస్తూ ఉండాలి. లైట్ గా దోరగా వేగితే మనకి ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది. వేగింది అనేసి ఆ స్మెల్ వచ్చేటప్పుడు మనం స్టవ్ ని ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, పెసరపప్పు వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ప్రతిదీ వేయిస్తున్నాం ఎందుకు అంటే అది టేస్ట్ కోసమేనండి. నార్మల్గా డైరెక్ట్గా ఇలా వేస్ట్ చేసేయకుండా ఫ్రై చేసి వేసుకుంటే ప్రతిదానికి కూడా చాలా ఆ ఫ్లేవర్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఇది వేగినాక ఇప్పుడు మనం చక్కగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసేస్తున్నాం. కావాలనుకుంటే కొద్దిగా గీ యాడ్ చేసుకోవచ్చు, లేదు దీనికి ఆల్రెడీ ఉంది అనుకుంటే సరిపోతుంది. ఏమాత్రం అడుగు పట్టకుండా కొంచెం కేర్ఫుల్గా కలుపుతూ ఉండాలండి. కావాలంటే మనం సిమ్లో పెట్టుకుని కూడా కలుపుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం దగ్గర అయ్యే వరకు కొంచెంగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుంటే అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ క్యారెట్ పెసరపప్పుని ఫ్రై చేసి పెట్టుకున్నాం, అదంతా కూడా చక్కగా ఈ కుక్కర్లోకి వేసేసుకుందాం. చూసారా, నెయ్యి అంతా చక్కగా పీల్చుకుంది కదా.
పెసరపప్పు క్యారెట్ మొత్తంగా నెయ్యిని పీల్చుకుంది. ఇప్పుడు ఈ ప్యాన్తో ఇంకా పని అయిపోయినట్లే. దీంట్లో మనం ముందుగా ఈ బియ్యాన్ని 1 అవర్ బిఫోర్ నానబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం తురుము కూడా 1 కప్ తీసుకుంటున్నా. పొంగలి అంటే మనకి స్వీటే కదండి, ఇందులో మనం షుగర్ యాడ్ చేయకుండా బెల్లాన్ని యాడ్ చేస్తున్నాం. బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. బెల్లాన్ని షుగర్ కన్నా బెల్లం తీసుకుంటే చాలా హెల్దీ కూడా. ఇప్పుడు వీటిల్లో 1 గ్లాస్ మిల్క్ వేస్తున్నా. ఇదే క్వాంటిటీతో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నా. చక్కగా ఈ బియ్యం మనకి క్యారెట్ పెసరపప్పు అంతా ఉడికేందుకు 2 గ్లాసెస్ వాటర్ని తీసుకుందాం. 1 గ్లాస్ పాలు, 2 గ్లాసెస్ వాటర్ని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాం. ఓకే, మొత్తంగా జస్ట్ ఓసారి ఈ విధంగా కలుపుకుందాం. నెక్స్ట్ దీని పైన కొంచెం సాఫ్రాన్, అదేనండి కుంకుమ పువ్వు వేస్తున్నా. కుంకుమ పువ్వుని మనం పాలలో నానబెట్టుకుని వేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ గా కూడా ఫైనల్ గా మనం ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయి కదా, కూల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చల్లారింది కదా, ఓపెన్ చేసి చూద్దాం. వావ్, గుమ్మగుమ్మలాడే మన క్యారెట్ పొంగలి రెడీ అయిపోయింది. దీంట్లో కొన్ని మిక్స్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పౌడర్ 1 స్పూన్ పైన అయినాక చల్లుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది మనకి తగులుతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కిస్మిస్, జీడిపప్పుని కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నా. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా కొంచెంగా వేసుకుంటున్నా. ఓకే, మొత్తంగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడిగా గుమ్ముగుమ్ములాడుతూ మనం వేసుకున్న కాజు, పిస్తా అన్ని మిక్స్ అయ్యి చక్కగా జీడిపప్పు అన్ని ఈవెన్ గా కనిపిస్తున్నాయి. ఇందులో పెసరపప్పు, క్యారెట్ కూడా వేసాం కాబట్టి అది కూడా పొంగల్కి మరింత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని గార్నిష్ చేస్తాం. పైన కొద్దిగా ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం వేస్తున్నా. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు, కిస్మిస్ ని పైన వేసేసుకుందాం. లైట్ గా కలరింగ్ కోసం కొంచెం సాఫ్రాన్ వేస్తున్నాను. అదేనండి కుంకుమ పువ్వుని లైట్ గా వేస్తున్నా. చూసారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందా? ఓకే, ఈ కుంకుమ పువ్వుని కూడా మనం పైన గార్నిష్ చేసుకున్నాం కదా. మన స్వీట్ క్యారెట్ పొంగలి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. మరి టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. ఎంత బాగుందో తెలుసండి. నైవేద్యంగా పెడతాం కాబట్టి దేవుడికి ఇది ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థం అవుతుందండి. కానీ మనం రొటీన్ గా కాకుండా ఇందులో కాస్త క్యారెట్ ని యాడ్ చేసాం. అలాగనే ఇందులో మనం ఎక్కడ పంచదారని యూజ్ చేయకుండా బెల్లం కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఓకే, మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, ఇంకెందుకంటే ఆలస్యం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేసేయండి. క్యారెట్ స్వీట్ పొంగల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, పెసరపప్పు, తురిమిన క్యారెట్, ఇలాచీ పౌడర్, కట్ చేసిన బెల్లం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి తురుము, పాలు, కుంకుమ పువ్వు. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి కాగానే జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అది దోరగా వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఎండు ద్రాక్ష వేసి వేయించి అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరికొంచెం నెయ్యి వేసుకోవాలి. తరువాత పెసరపప్పు వేసి వేయించాలి. అది బాగా దోరగా వేగాక క్యారెట్ తురుము వేసి వేయించాలి.
బాగా వేగాక స్టవ్ పై కుక్కర్ పెట్టి ఈ వేయించుకున్న పప్పు, క్యారెట్ మిశ్రమం, కప్పు రైస్, బెల్లం, 1 గ్లాస్ పాలు, 2 గ్లాసుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలా ఉడికాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ స్వీట్ పొంగల్ రెడీ. చూసారు కదండి, ఇది వాటి క్యారెట్ స్వీట్ పొంగల్. నిజంగా చాలా 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 బాగుందండి. ఇంట్లో మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. ఇది వాటి మన మధురిమలు. రేపటి మధురిమల్లో మరో స్వీట్ తో మళ్ళీ కలుద్దాం. అందాక